హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను వాట్ ఈస్ రిఫరింగ్ ఆఫ్ పారామీటర్స్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్తాను. సో మనకు ప్రైమరీ సైడ్ ఉండేటటువంటి పారామీటర్స్ని సెకండరీ సైడ్కి రిఫర్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే సెకండరీ సైడ్ ఉండేటటువంటి పారామీటర్స్ని ప్రైమరీ సైడ్కి రిఫర్ చేసుకొని కానివ్వండి, మనము ఈక్వివలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ని రాస్తాము. సో అసలు అవి ఏంటి, వాటిని ఎలా రిఫర్ చేయాలి, ఎందుకు రిఫర్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాము. Now this is the primary winding with n1 number of turns and this is the secondary winding with n2 number of turns. ఇక్కడ ప్రైమరీ వైండింగ్కి R1 అనే రెసిస్టెన్స్ ఉంది అండ్ X1 అనే లీకేజ్ రియాక్టెన్స్ ఉంది. నెక్స్ట్ సెకండరీ సైడ్ కూడా మనకు R2 అనే రెసిస్టెన్స్ ఉంది అండ్ X2 అనే రియాక్టెన్స్ ఉంది. సో ఎప్పుడైతే మనము ఇక్కడ ప్రైమరీ సైడ్కి V1 అనే వోల్టేజ్ని అప్లై చేస్తామో అప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్స్ వల్ల మనకి ఇందులో EMF E1 అనేది ఇండ్యూస్ అవుద్ది. అండ్ డ్యూ టు ద మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ దిస్ ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్లో కూడా మనకు ఈఎంఎఫ్ E2 అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఈ లాసెస్ ఓను మనకు ఇక్కడ టర్మినల్ వోల్టేజ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఈ ప్రైమరీ సర్క్యూట్ యొక్క పారామీటర్స్ని సెకండరీ సర్క్యూట్ కన్నా రిఫర్ చేయొచ్చు, సెకండరీ సర్క్యూట్ యొక్క పారామీటర్స్ని ప్రైమరీ సర్క్యూట్ కన్నా రిఫర్ చేయొచ్చు. సో ఎందుకు ఈ విధంగా చేస్తాము అంటే ఇక్కడ చూసినట్టయితే మనకు 2 డిఫరెంట్ సర్క్యూట్స్ ఉన్నాయి, బట్ లింక్డ్ విత్ వన్ యూనిక్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. వీటికి ఒకసారి సపరేట్గా క్యాలిక్యులేషన్ చేసి దీనికి ఒకసారి సపరేట్గా క్యాలిక్యులేషన్ చేసి టోటల్ని సమ్ చేయడము ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఏదో ఒక సర్క్యూట్ యొక్క పారామీటర్స్ని ఇంకొక సర్క్యూట్కి రిఫర్ చేసి రాస్తాము, దాన్నే రిఫరింగ్ అని అంటాము. ఇప్పుడు మనము ఇక్కడ సెకండరీ సర్క్యూట్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్నే కనుక ప్రైమరీ సర్క్యూట్కి రిఫర్ చేసి రాసామే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే సో ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టర్ని, ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ వాల్యూని నేను ప్రైమరీ సైడ్కే కనుక రిఫర్ చేసి రాస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ R1 అనేది R1 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి R2ని ఇక్కడికి తీసుకొచ్చాక R2 డాష్ అని అంటాము. వై? బికాస్ అక్కడున్న రెసిస్టెన్స్ని ఇక్కడికి తీసుకొచ్చి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టర్ వాల్యూ కాదు కాబట్టి అటు సైడ్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి దాన్ని R2 డాష్ అని అనాలి. అంటే ఇవి రెండింటిని కనుక మనము సమ్ చేస్తే మనకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్, ఇట్ మీన్స్ టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు R01 అనే వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే మనము ఇక్కడ ఉన్నటువంటి రియాక్టెన్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఉన్నటువంటి సెకండరీ రియాక్టెన్స్ని కనుక మనం ప్రైమరీకి షిఫ్ట్ చేసి రాసుకుంటే అప్పుడు ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ఉన్న రియాక్టెన్స్ని కూడా నేను దీనికి జాయిన్ చేశాను, ప్రైమరీకి షిఫ్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇది R01 ఆల్రెడీ రెసిస్టెన్స్ని కూడా నేను రిఫర్ చేశాను కాబట్టి దిస్ ఇస్ R01 అండ్ దాన్ని ఇటు పంపాను కాబట్టి అదేమవుతుంది X1 ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ X1 ప్లస్ X2 డాష్ అటు నుంచి ఇటు షిఫ్ట్ చేశాను కాబట్టి X2 డాష్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు రెండింటిని సమ్ చేస్తే మనకు X01 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఈ రెండు వాల్యూస్ని కూడా సమ్ చేసామే అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ దట్ ఈస్ Z01 ఈ వాల్యూ అనేది వస్తుంది. సో సమ్ ఏంటంటే ఇక్కడ మామూలుగా అల్జిబ్రిక్ సమ్ కాకుండా వెక్టార్ సమ్ చేయాలి. రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ని వెక్టార్ సమ్ చేస్తే మనకు Z01 అనే వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ద టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఇప్పటిదాకా ఇది చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను X2 డాష్ అండ్ R2 డాష్ ఈ విధంగా రాశాను కదా. సో ఈ R2 డాష్ అనే వాల్యూ ఏంటి, X2 డాష్ అనే వాల్యూ ఏంటి అనే విషయం తెలియాలి అంటే R2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బై K స్క్వేర్. What is this K means? This is the transformation ratio. And what is X2 dash means? Just like as R2 dash, X2 dash is X2 by K square. This is K square means this is from transformation ratio. సేమ్ ఇదే విధంగా ఇన్ కేస్ ప్రైమరీ వాటిని సెకండరీకి షిఫ్ట్ చేసామే అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి X1 ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి X1 డాష్ అవుతుంది. ఇక్కడున్న R1 రెసిస్టెన్స్ అనేది అటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది R1 డాష్ అవుతుంది. సో వీటికి వాల్యూస్ ఏంటి అంటే R1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు K స్క్వేర్ R1 అండ్ X1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు K స్క్వేర్ X1. ఇప్పుడు ఈ R2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బై K స్క్వేర్ అండ్ X2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు X2 బై K స్క్వేర్, R1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు K స్క్వేర్ R1, X1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు K స్క్వేర్ X1 అనే వాల్యూస్ ఎందుకు? వై నాట్ R1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు R1 బై K స్క్వేర్? ఎందుకు ఇలా కాకూడదు, ఎందుకు K స్క్వేర్ R1 కావాలి అంటే సో మనం రిఫర్ చేసాం కదా. ఇక్కడ ఏంటంటే రిఫర్ చేసేటప్పుడు కండిషన్
ఈ R2 అనే రెసిస్టెన్స్ ఇక్కడ I2 అనే కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఎంత పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుందో సేమ్ అదే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది R2 డాష్ అనే రెసిస్టెన్స్ ఇక్కడికి మనం షిఫ్ట్ చేసినప్పుడు R2 డాష్ అని అంటాం కదా, ఆ R2 డాష్ అనే రెసిస్టెన్స్ I1 కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు కూడా సేమ్ అంతే పవర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్ మీన్స్ పవర్ అబ్జర్వ్ బై ద రెసిస్టెన్స్ R2 when carrying current I2 is equal to the power absorbed by the resistance R2 dash while carrying current I1. సో ఈ స్టేట్మెంట్ని మనం మ్యాథమెటికల్గా రాస్తే ఏ విధంగా ఉంటుందంటే I2 స్క్వేర్ R2 ఈజ్ ఈక్వల్స్ టు I1 స్క్వేర్ R1, I1 స్క్వేర్ R2 డాష్. దట్ మీన్స్ మనకు R2 డాష్ అనే వాల్యూ కావాలి కదా. సో R2 డాష్ అనే వాల్యూ ఎలా వస్తుందంటే R2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు I1 స్క్వేర్ R2 డివైడెడ్ బై I1 స్క్వేర్. సో I2 స్క్వేర్ బై I1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై K స్క్వేర్ ఇంటూ R2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బై K స్క్వేర్. సేమ్ ఇదే విధంగా సెకండరీకి ప్రైమరీ వాల్యూస్ని షిఫ్ట్ చేసుకొని కూడా రాసుకోవచ్చు. అప్పుడు మనకు x1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు K స్క్వేర్ x1 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు x2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు x2 బై K స్క్వేర్ అనే దాని గురించి చూద్దాము. అయితే ఏంటంటే ఇక్కడ మనకు ఈ సర్క్యూట్ లోపల ఎప్పుడైతే ఈ x2ని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తామో అప్పుడు అది x2 డాష్ అవుతుంది కదా. అయితే ఏంటంటే ఈ x2 వల్ల ఎంత డ్రాప్ అయితే జరుగుతుందో ఇక్కడ మనకు సేమ్ అంటే వైల్ క్యారింగ్ దిస్ I2 కరెంట్ ఎంత డ్రాప్ అయితే ఇక్కడ జరుగుతుందో సేమ్ అంతే డ్రాప్ x2 డాష్ అనే రియాక్టెన్స్ వల్ల ప్రైమరీలో జరుగుతుంది అన్నట్టు. దట్ మీన్స్ మ్యాథమెటికల్లీ పర్సంటేజ్ రియాక్టెన్స్ డ్రాప్ by x2 while carrying current I2 is equals to percentage reactance drop while carrying percentage reactance drop by x2 dash while carrying current I1. దీన్ని మ్యాథమెటికల్గా రాసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే I1 x2 డాష్ బై V1 ఇంటూ 100% ఈజ్ ఈక్వల్స్ టు I2 x2 బై V2 ఇంటూ 100. ఇది కట్ x2 డాష్ వాల్యూ కావాలి. సో x2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు I2 x2 బై V2 ఇంటూ ఈ వాల్యూస్ అటు ఓపిస్తే V1 బై I1. I2 బై I1 అంటే 1 బై K అండ్ V1 బై V2 అంటే కూడా 1 బై K. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై K ఇంటూ 1 బై K ఇంటూ x2 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు x2 బై K స్క్వేర్. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ రిఫరింగ్ ఆఫ్ వాల్యూస్ from primary circuit to secondary circuit and secondary circuit to the primary circuit by using transformation ratios.